తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడైన మా దేవ, దయగల తండ్రి, కృపగల మా ప్రభువా, ఇప్పటి వరకు తండ్రి ప్రారంభ ప్రార్థన మొదలుకొని కీర్తనలోను, ఆరాధనలోను, వాక్య పఠనంలోను మీ సహాయాన్ని అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించి మీరు మహిమ పొందుకున్నారని నమ్ముచున్నాము తండ్రి. ఇక మీ విలువైన వాక్కుల్లోనికి, మా బ్రతుకులకు అవసరమైన మాటల్లోనికి తండ్రి మేము ధ్యానించుటకు మేము వెలుచుండగా తండ్రి మీ సహాయాన్ని అనుగ్రహించండి. మీరు మాతో మాట్లాడి, మీరే మాట్లాడి మా బ్రతుకుల్లో వెలుగు నింపుతారన్న కోరుచు క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పిల్లైన మీ అందరికీ క్రీస్తునామంలో నా శుభములు. గతించిన వారం, అంతకు ముందు వారం ఒక విషయాన్ని మనం మాట్లాడడం జరిగింది. నాకు తెలిసి ఎవరికి గుర్తు లేకపోవచ్చు, ఎందుకంటే మధ్యలో ఒక వారం, గతించిన వారం ఈస్టర్ సండేకి సంబంధించిన వర్తమానాన్ని మనం విన్నాం. పునరుద్ధానాన్ని గూర్చి, దాని మీద ఎన్ని తప్పుడు బోధలు ఉన్నావో వాటన్నిటిని గురించిన వివరణ విన్నాం. అంతకు ముందు వారం మనం ఒక విషయాన్ని మాట్లాడడం జరిగింది. దేని కొరకు? వెరీ గుడ్. ఆ మాత్రం ఉంటే నాకు ఇంకా బాగా చెప్పాలనిపిస్తుంది. మీకు జ్ఞాపకం ఉంది కాబట్టి టూకీగా 2 మాటలు. ఏం ధ్యానించమనంటే, దేవుని ఆత్మచేత ఎవరైతే నడిపింపబడతారో వారే దేవుని కుమారులు. అయితే ఎవరు దేవుని కుమారులు? ఎవరు ఆత్మచేత నడిపింపబడుతున్నవారు? ఎవరు ఆత్మ సంబంధులు? అసలు రియల్ క్రిస్టియన్ ఇతను అని మనం ఎలా గుర్తించగలం అని ప్రశ్న వేసుకుని అక్కడ నుండి మనం ధ్యానించడం స్టార్ట్ చేసాం. అయితే ఎవరు ఆత్మచేత అనగా పరిశుద్ధ ఆత్మచేత నింపబడి దేవుని చేత వాడబడుతున్న వ్యక్తి, దేవుడే నిలబెట్టుకున్న వ్యక్తి, దేవుని కొరకు నిలబడిన వ్యక్తి అని మనం ఎలా డిక్లేర్ చేయగలమనంటే, మినిస్ట్రీని బట్టి కాదు, ఖాళీ లేని పరిచర్యను బట్టి కాదు, వెనకున్న గుంపును బట్టి కాదు, వారు చేసే అద్భుతాలను బట్టి కాదు, స్వస్థతలను బట్టి కాదు, ఇవన్నీ సెకండరీ. వీటన్నిటి ద్వారా ఈ వ్యక్తి దేవుని ద్వారానే నడిపింపబడుతున్నాడు అని అనుకుంటే మనకన్నా అమాయకులు ఎవరు లేరు అని ధ్యానించాం. ఎందుకు? పెద్ద మినిస్ట్రీ ఉన్న వాళ్ళే దేవుని చేత నడిపింపబడుతున్నారు అని అంటే, మనకన్నా ఖాళీ లేని పెద్ద మినిస్ట్రీ ఒకరు చేస్తున్నారు. ఎవరు? సాతానుగాడు. మనకన్నా పెద్ద గుంపునేసుకుని తిరుగుతున్నాడు 24/7. మనకి ఇంకా రెస్ట్ అయినా ఉంటుంది, దానికి రెస్ట్ లేదు. నైట్ పని చేస్తుంది, పగలు పని చేస్తుంది, మధ్యాహ్నం పని చేస్తుంది, ఓవర్ నైట్ పని చేస్తుంది. అసలు దానికి ఖాళీ లేకుండా మినిస్ట్రీ చేస్తుంది. అందుకన్నాం, పెద్ద పెద్ద పరిచర్ను బట్టి, పెద్ద పెద్ద సంఘాలను బట్టి, వచ్చే వ్యక్తులను బట్టి, ఫాలోయింగ్ని బట్టి, పబ్లిసిటీని బట్టి, వారు చేసే బోధనను బట్టి కాదు, కానీ అసలు ఇతడు దేవుని చేతే నడిపింపబడుతున్నాడు అని మనం ఎలా డిక్లేర్ చేయగలమంటే, యేసుక్రీస్తు వారు అన్నారు, ఫలములను బట్టి ఆ వ్యక్తి ఆత్మచేత నడిపింపబడుతున్నాడా లేదా అని యేసుక్రీస్తు వారు తెలుసుకోవచ్చని చెప్పారు. ఏ ఫలములు? ఆత్మచేత నింపబడితే ఆత్మఫలము ఫలిస్తారు. ఈ ఆత్మఫలము ఫలించే వ్యక్తి ఎలా ఉంటాడు అని అంటే, 3 లక్షణాలు ఖచ్చితంగా ఈ మనసుకుంటాయి. ఎవరికి? ఆత్మచేత నింపబడుతున్న వ్యక్తికి. దేవుని కొరకు నేను బ్రతుకుతున్నాను అని ఎవరైతే చెప్పుకుంటున్నారో వారు నిజాయితీగా బ్రతుకుతున్నారో లేదో మనకు తెలియాలనంటే, ఖచ్చితంగా ఒక క్రైస్తవుడిలో, నిజాయితీ గల క్రైస్తవునిలో, ఆత్మ సంబంధిలో ఈ 3 లక్షణాలు ఉంటాయని చెప్పుకున్నాం. అందులో మొదటిది మనం ధ్యానించాం. ఏంటి మొదటిది? ఒక ఉన్నతమైన దృష్టితో ఆ ఆత్మచేత నడిపింపబడుతున్న వ్యక్తి జీవితాన్ని కొనసాగిస్తాడు. ఏంటి ఉన్నతమైన దృష్టి? ఈ భూ సంబంధమైన వాటి మీద మనసుంచుకోడు. ఆస్తుల కొరకు, అంతస్తుల కొరకు, పదవుల కొరకు ప్రాకులాడడు.
నిజముగా మారిన వ్యక్తి ఆత్మచేత నింపబడితే ఎలా ఉంటాడంటే ఎల్లప్పుడూ ప్రభు కొరకు ఆలోచిస్తాడు. దేహమందున్నను దేహాన్ని విడిచినను ప్రభువుతో ఉండాలని భూ సంబంధమైన వాటి మీద మనసును తొలగించి పరలోక సంబంధమైన వాటి మీద, ప్రభువు మీద తన దృష్టిని నిలుపుకుంటాడు. ఇదంతా మనం గతించిన వారం ఆలోచించాం. పరలోక సంబంధమైన దృష్టి లేదా పరలోకపు సంబంధమైన ఆ ప్రభుత్వం మీద, ప్రభువు మీద ఎవరైనా మరి మనసు పెట్టుకున్న వాళ్ళు బ్రతికారంటే అపోస్తలును చూసాం, పౌలు గారిని చూసాం, మిగిలిన వారిని చాలామంది మిషనరీలు మనకు తెలుసు. వీళ్ళ దృష్టి చూడండి, దేవుని కొరకు బ్రతికితే దేవుని మీదే ఆలోచన, దేవుడు 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 అంటూ తిరుగుతారు. ఇది మొదటిగా ఆత్మ సంబంధికి ఉండాల్సిన లక్షణం. ఆత్మఫలములు ఫలించేవానికి ఉండే లక్షణం ఉన్నతమైనది. పరలోకమందు ఉన్న ప్రభు మీద దృష్టి నిలుపుతాడు. 2, ఎప్పుడైతే ఈ ఉన్నత దృష్టి పరలోకమందున్న ప్రభు మీద మనస్సుందో, దేవుని మీద తన దృష్టి ఎప్పుడైతే మళ్ళిందో, వెంటనే ఈ ఆత్మచేత నడిపింపబడితే వాని అంతరంగం లేదా వానిలో దేవుని ఆత్మ తనని వెంటనే మరొక దృష్టి వైపుకు మళ్ళిస్తుంది. ఏంటా దృష్టి? అంతరంగ దృష్టి. అంతరంగ దృష్టికి ఎగ్జాంపుల్ ఎవరు? మనం చూసాం గతించిన వారం యెషయా గారు కొరకు టూకీగా చెప్పుకుని ఆపేశాం. అవునా? 3 లక్షణాలు ఉంటాయి ఎవరికి? ఆత్మ సంబంధమైన మనిషికి. చాలా ఉంటే మనకు కావాల్సినవి ప్రాథమికంగా. 1 ఉన్నతమైన దృష్టి, 2 అంతరంగ దృష్టి. అంతరంగ దృష్టి కలిగి ఉండడం అంటే ఏంటి? అదేంటో మనకు తెలియాలని అంటే ఆల్రెడీ ఉన్నతమైన దృష్టితో బ్రతుకుతూ తన అంతరంగ స్థితిని చూసుకున్న వ్యక్తి యెషయా గారు. ఆయన దగ్గర మనం అక్కడ ఆపాం. ఇప్పుడు యెషయా గ్రంథానికి వెళ్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి. సందర్భం మనకు తెలుసు. రాజైన ఉజ్జియా మృతి పొందిన తర్వాత అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉన్నాడట. సందర్భం మనకు తెలుసు కాబట్టి చెబుతున్నా. ఎప్పుడైతే ఉజ్జియా గారు మరణించిన తర్వాత ప్రభు అయిన దేవుడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు ఆయన యొక్క ఔన్నత్యపు స్థితి ఎలా ఉందో అక్కడ వివరణిస్తూ చెబుతున్నాడు. ఎలా ఉందట? ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొని ఆయనకు పైగా శరాపులు మహాదూతలు నిలిచియుండురి. ఒక్కొక్కరికి 6 రేఖలు. ఒక గంభీరమైన వాతావరణం. అది పరలోకపు వాతావరణం. ప్రభు ఉన్న వాతావరణాన్ని భూలోకంలో ఉన్న యెషయా గారు దర్శనంలో చూస్తున్నారట. ఈ దృశ్యమంతా చూస్తున్నది ఎవరు? యెషయా గారు. ఒక మనిషి పరలోకం ఎలా ఉందో, పరలోకపు వాతావరణం ఎలా ఉందో, ఆ పరలోకంలో ఉన్న సింహాసనం మీద ప్రభు ఎలా ఉన్నాడో, ప్రభు చుట్టూ ఉన్న ఆ వాతావరణం ఎలా ఉందో స్పష్టంగా చూస్తున్నారట. ఎవరు? యెషయా గారు. ఎలా ఉంది? ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకున్నాయట. ఆయనకి పైగా శరాపులు మహాదూతలు నిలిచి ఉన్నారట. ఒక్కొక్కరికి 6 రెక్కలు. ప్రతివాడు 2 తన ముఖాన్ని కప్పుకున్నాడు ఆ మహా వెలుగును చూడలేక. 2 తన కాళ్ళను కప్పుకున్నాడు, 2 ఎగురుచున్నాడట. ఇలాంటి గంభీరమైన వాతావరణం ఉన్నప్పుడు ఆ చుట్టూ ఉన్న శరాపులు, దేవదూతలు, ఆ కోటాను కోట్ల సైన్య సమూహం ప్రభు అయిన దేవునికి ఆయన్ని ఆరాధించడం స్టార్ట్ చేస్తూ ఇలా పాడుతున్నట్ట. ఏమని? వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు. ఏముందట అక్కడ వాతావరణం? మీరు ఊహించుకోవాలి. ఒక గంభీరమైన వాతావరణం, ఒక మహా వెలుగుతో నిండిపోయిన ఆ వాతావరణం మధ్య ఆ దేవదూతలు ఆయన పైగా నిలబడడం, 2 కప్పుకోవడం, 2 కాళ్ళను కప్పుకోవడం, 2 ఎగరడం, ఆ పోలిక, ఆ వివరణ అంతా యెషయా గారు చూస్తున్నప్పుడు చుట్టూ ఉన్న ఈ దేవదూతల సమూహం
ఆయన ఆరాధిస్తున్నాయట, పొగుడుతున్నాయట. ఎలా? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఒక మాట చెప్పనా, ప్రభువుని ఏ విధముగా ఆరాధించాలో తెలియక, లేదా భాషను బట్టి ఆయనకి ఏ పదాన్ని పెట్టి ఆయన ఆరాధించాలో తెలియక పరిశుద్ధుడు అనే పదంతో కుదించేశారట. ఇంకా ఆయన్ని ఎలా ఆరాధించాలో భాష లేదేక ఆ మహాదేవుని ఆరాధించడానికి. భాష మోగబోయే ఆరాధన అందుకున్న ప్రభువే మన దేవుడు. ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నాడట. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. దానికి మించిన పదం లేక ఇక ఆ పదంతో సరిపెట్టే భాష మోగబోయింది ఆ ప్రభువుని స్తుతించడానికి. అయితే ఇలాంటి వాతావరణం మధ్య వీళ్ళు ఎప్పుడైతే గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు చేస్తున్నారో వారి కంఠస్వరముల వలన గడప కమ్ముల పునాదులు కదిరిపోయాయట. మందిరమంతా ధూమముతో నిండిపోయిందట. ఇలాంటి భయంకరమనొద్దు, ఇలాంటి గంభీరమైన వాతావరణం. ఆ మందిరం అంతా ధూమం చేత నిండిపోయింది. వారు పాడుతుంటే ఆ మందిరం, ఆ సన్నిధంతా, ఆ గడప కమ్ముల పునాదులు కదిలిపోతున్నాయట. వారి యొక్క స్వరాలకి ఒక్కసారే కొన్ని లక్షల మంది ఒకేసారి ఒకే పాట పాడితే ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకేసారి ఒకే పదాన్ని గట్టిగా అరిస్తే ఎలా ఉంటుంది? టాప్లు వేసిపోద్ది, ఉండలేము. ఇక్కడ మనం అరిస్తేనే ఎలా ఉంటే దేవదూతలందరూ కలిపి కోట్ల మంది ఆ స్వరంతో, గొప్ప స్వరముతో ప్రభువుని పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని అలా గట్టిగా గొప్ప స్వరముతో ఆయన ఆరాధిస్తే ఆ రోజు ఆ శబ్దం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఉరుములు మెరుపుల శబ్దాన్ని వినడానికే మనకు భయంకరంగా అనిపిస్తే దానికన్నా గంభీరమైన స్వరాలతో ప్రభువుని ఆరాధిస్తుంటే ఆ స్వరాలను వింటున్నారట. ఆ గొప్ప వెలుగును చూస్తున్నారట. ఆయన యొక్క మహిమ వెలుగును చూస్తున్నారట. ఎవరు? యెషయా గారు. వారు పాడుతుంటే ఆ పునాదులు కదిలిపోవడం, గడప కమ్ముల పునాదులు అవి అలా వణుకుతూ నిలబడడం, ఇవంతా ఇలాంటి గంభీరమైన వాతావరణం చూస్తున్నప్పుడు యెషయా గారికి అర్థమైపోయింది. భూలోకంలో ఉన్న ఆయన పరలోకంలో ఏం జరుగుతుందో చూస్తున్నప్పుడు తన హృదయం చలించిపోయింది. ఉండలేకపోయాడు, పట్టలేకపోయాడు. వెంటనే తను అంటున్నాడు, ఇప్పుడు 5వ వచనం, అయ్యో యెషయా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కనులారా చూచి తిననుకుంటుని. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. యెషయా గారు పరలోకపు వాతావరణాన్ని చూస్తున్నప్పుడు చాలా బాగుంది అనట్లేదు. దాన్ని చూసి సంతోషపడడం తర్వాత సంగతి. ఫస్ట్ ఆయనకి వెంటనే తనకు ఆలోచనలోనికి వచ్చింది, దీనంతటినీ చూస్తున్నాను కదా, తనని తను చూసుకున్నాడు, సరిపోదు నా జీవితం అన్నాడు. ఆ గంభీరమైన వాతావరణాన్ని చూస్తున్నప్పుడు యెషయా గారు ఏమంటున్నారు? ఇప్పుడు మనమే ఇలాంటి వాతావరణాన్ని చూసామనుకోండి, ఇప్పుడు గొప్ప గొప్ప మెరుపులు, ఉరుములు, శబ్దాలతో కొడుతున్నప్పుడు ఏమంటాం? మనం చూసి భయపడతాం, లేదా బాగుంటే బాగుందంటాం, ఆనందపడతాం. కానీ యెషయా గారట అది ఏమీ చేయలేదట. ఆత్మచేత నిండుకొని పరలోకంలో ఏం జరుగుతుందో చూస్తున్న ఈయనట ఆ ఉన్నత దృష్టితో పరలోకపు ప్రభువుని చూస్తున్న, ఆ మహిమను చూస్తున్న యెషయా గారి హృదయంలో కలుగుతుంది. వెంటనే తను అన్నాడు, నేను అపవిత్రమైన పెదవులు. ఎవరైనా? యెషయా గారు సామాన్యుడా? యెషయా గారు మనలాంటి వ్యక్తా? యెషయా గారు మనలా అరకొర భక్తి సాధించేవాడా? మనలా ఎవరితో పడితే అది వారితో మాట్లాడి, ఎలా పడితే అలా మాట్లాడేసి, ఏది పడితే అది చూసేసి, ఎక్కడ పడితే అక్కడ తిరిగేసే వ్యక్తా? కాదు. ఇలాంటి గొప్ప దైవజనుడే, రంపములతో కోయబడిన వ్యక్తి, రంపములతో 2గా చీల్చబడిన వ్యక్తి, ప్రభు కొరకు ఆహుతైపోవడానికి సిద్ధముగా ఉన్న ఈ యెషయా గారు పరలోకపు వాతావరణాన్ని చూసి అంటున్నాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడు.
అంటే ఆ ప్రభువును చూస్తే ఏం గుర్తుకొస్తుంది? వెంటనే ఏం గుర్తుకు రాదు. ఆత్మచేత నింపబడితే ప్రభువును చూస్తున్నప్పుడు ప్రభువు యొక్క ఆ ఔన్నత్యం, ఆ వెలుగు, ఆ మహిమ నీకు అర్థమైతే, దేవుడంటే ఏంటో నీకు అర్థమైతే వెంటనే నిన్ను నువ్వు చూసుకుంటావు. ఆత్మచేత నింపబడితే, ఆత్మచేత నడిపింపబడితే ఎలాంటి ఆలోచనలతో ఉంటారంటే, ఇదిగో పరలోకపు వాతావరణాన్ని చూసిన ఆయన, ప్రభువును చూసిన ఆయన, ఆయన మహిమను చూసిన ఆయన వెంటనే తన జీవితాన్ని తను చూసుకుంటున్నాడు. నేను సరిపోనయ్యా, నీ దగ్గరికి రావడానికి కానీ, నిన్ను స్తుతించడానికి కానీ, నిన్ను మహిమపరచడానికి కానీ, అసలు నీ పేరు ఎత్తడానికే నా నోరు సరిపోదు. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించితిని. నేను నశించిపోయానే కానీ నా జీవితం ఏమీ కానరావట్లేదు. వీళ్ళందరితో పోల్చుకుంటే యెషయా గారు మంచోడా కాదా? ఆ రోజున్న ఇశ్రాయేలీలందరితో కానీ, మనతో కానీ, మిగిలిన వారితో కానీ పోల్చుకుంటే యెషయా గారు మంచివాడా కాదా? మనతో పోల్చుకుంటే ఆ పోలికే తప్పవుద్ది. ఆయనతో పోల్చుకుంటే ఆయనకి మనకి చాలా వ్యత్యాసం ఉంది. ఆయన చాలా భక్తి, పెద్ద ప్రవక్తల పరంపరలో మొట్టమొదటిగా పేరు నిలబడేది ఆయనదే. ఈ బైబిల్ అంతట్లో 66 పుస్తకాలు ఉంటే యెషయా గ్రంథం బైబిల్కి నిఘంటువుగా 66 పుస్తకాలని చెబుతారు. దేన్ని యెషయా గ్రంథం 66 అధ్యాయాలు. యెషయా సామాన్యుడు కాదైనా ఒక గొప్ప ప్రవక్తే అంటున్నారు. ఆయన ప్రభువుని చూడగానే తన జీవితాన్ని తను చూసుకుని, సరిపోదయ్యా నీ దగ్గర రావడానికి, నీ దగ్గర రావడానికి సరిపోదు, నీ సన్నిధిని నిలబడడానికి నా జీవితం సరిపోదు, నాకు అర్థమైపోతుంది నా జీవితం ఏంటో, నా అంతరంగ దృష్టి చెప్పేస్తుంది, నేను నీ ఎదుట నిలబడడానికి నేను అర్హుని కాదు. ఆత్మచేత నడిపింపబడితే ఏముంటుందంటే మనిషిలో తన జీవితాన్ని తను చూసుకుని జీవితాన్ని సరి చేసుకోవడానికి పురిగొల్పబడతాడు. అర్థమవుతుందా? ఎప్పుడైతే ప్రభు అంటే ఇష్టం ఉందో నీకు, ప్రభువుని ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తున్నావో, ఆ ప్రభువు నీకు ఎదురైతే, ఆ ప్రభువు నిజంగా నీలో ఫలించడానికి సిద్ధపడడానికి నీ హృదయంలో స్థానాన్ని ఇస్తే, వెంటనే ఈ హృదయం చూపించేది, ఇదిగో ముందు నీ జీవితాన్ని చూసుకో. ప్రభువుని చూస్తున్నాడు, తన జీవితాన్ని చూసుకుంటున్నాడు. ఈరోజు మన జీవితం పరలోకం మీద, ప్రభువు మీద ప్రేమ ఉంది, కానీ మన జీవితాన్ని సరి చేసుకోవాలనే ఆలోచన మాత్రం మనకి లేదు. పరలోకమందున్న వాటి మీద మనస్సు ఉంది మనకి, ప్రభు కొరకు బ్రతకాలనే తృష్ణ ఉంది, కానీ ఆయనకి మనకి అడ్డుగా నిలిచిపోయే అపవిత్రమైన కార్యాలని నియంత్రించుకోవాలనే దృష్టి మనలో లేదు. యెషయా గారికి మనకు ఉన్న పెద్ద వ్యత్యాసం ఏంటంటే, ఆయన ఆత్మచేత నింపబడినప్పుడు తన జీవితాన్ని తను చూసుకున్నాడు. ఈరోజు మన జీవితాన్ని మనం సరి చేసుకోవడానికి ప్రయత్నించట్లేదు అని అంటే అర్థం మనం ఆత్మ సంబంధులం కాదు. ఎవరైతే తన అంతరంగ దృష్టిని చూసుకుని, నా జీవితం బాగోలేదు, నా మాట బాగోలేదు, నా చూపు బాగోలేదు, ఇది ఎవ్వరికీ తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు, నేను ఇది మార్చుకోవాలనే ఆలోచన మనలో లేకపోతే ఆ వ్యక్తి ఆత్మ సంబంధి ఎప్పటికీ కాలేడు. యెషయా గారు అంతటి ఆయనే, నా జీవితం సరిపోదు, నేను నశించిపోతాను ఇక్కడ ఉంటే, నా పెదవులు అపవిత్రం. ఏ రోజైనా యెషయా గారు బూతులు మాట్లాడారని చెప్పిందా బైబిల్? ఏ రోజైనా అబద్ధాలు మాట్లాడినట్టు కానీ, ఆయన అబద్ధ సాక్ష్యాలు పలికినట్టు కానీ, తప్పుడు మాటలు మాట్లాడినట్టు కానీ ఎక్కడైనా సాక్ష్యం ఉందా ఆయన కొరకు బైబిల్లో? అలాంటి ఆయనే అంటున్నాడు, నా పెదవులు అపవిత్రమైనవి, నేను నశించిపోతున్నాను. ఆయనే అంతలా పరలోకపు వాతావరణాన్ని చూసి, ప్రభు మహిమను చూసి ఆయనే అంతలా అంటే, ఇక ఆ ప్రభు అంటే ఏంటో మనకు అర్థమైనప్పుడు మనం ఎంతలా రిపెంటెన్స్కి గురి కావాలి, మనం ఎంత పశ్చాత్తపడాలి. నిజమే దేవా, నీ మహిమ ముందు, నీ ప్రేమ ముందు, నీ యొక్క జాలి, దయ, కృప ముందు నేను ఏ పాటి వాడనని ఆ పశ్చాత్తాపం మనలో పుట్టుకొస్తుందా? ఆ దేవుడే పర్లేదు అనుకుంటాం, మా ప్రభువే పర్లేదు అనుకుంటాం. ఈయనే కాదండి, బైబిల్లో ఇంకొక వ్యక్తి ఉన్నారు, చూడండి ఒకసారి. లూకాసువార్త 5వ అధ్యాయం, లూకాసువార్త 5వ అధ్యాయం, అందరూ తీద్దాం బైబిల్ ఒకసారి.
లూకా సువార్త 5వ అధ్యాయం 7వ వచనం నుంచి. వారు వేరొక దోణిలోనున్న తన పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణిలు మునుగునట్లు నింపిరి. సందర్భం ఏంటి? యేసుక్రీస్తు వారు పరలోకమందున్న ప్రభువు భూమి మీదకి వచ్చి శిష్యుల్ని ఏర్పాటు చేసే క్రమంలో సీమోను పేతురు గారిని పిలుస్తున్న సందర్భం. అప్పటికి పేతురు గారు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? చేపలు పడుతున్నారు. చేపలు పడుతూ ఉండగా ఆయనకి ఏమీ దొరకలేదు. ప్రభు వచ్చాడు, పలానా చోట ఏంటంటే రాత్రంతా శ్రమ పడ్డామయ్యా, ఏమీ దొరకలేదంటే ఇప్పుడు వెళ్ళి వేయండి అంటే మారు మాట చెప్పకుండా వెళ్ళారు, వేశారు, చేపలు పడ్డాయి, వలలు పిగిలిపోతున్నాయి. పక్కన వారిని పిలిచారు, వచ్చారు, సాయం చేశారు, నింపేశారు. ఇలా జరుగునప్పుడు ఎప్పుడైతే పరలోకమందున్న ప్రభువు భూమి మీదకి వచ్చి పేతురు జీవితంలోనికి వచ్చారో, ఎప్పుడైతే పేతురు గారికి ప్రభువు పరిచయం అయ్యారో, ఆ ప్రభువు పరిచయం అయిన తర్వాత, ఆ కార్యం జరిగిన తర్వాత వెంటనే పేతురు గారు ఏమంటున్నారు? 8వ వచనం, సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఏమర్థమవుతుంది? ప్రభువు తనకి పరిచయం కాగానే పేతురు గారికి ఏమర్థమైంది? దేవా, నువ్వు నాతో ఉండడానికి నేను సరిపోను, నేను నీతో కలిసి తిరగడానికైనా, నువ్వు నాతో ఉండడానికైనా అసలు నేను మంచోని కాదు, నేను పాపాత్ముణ్ణి. ఎంత క్లియర్గానండి. మోకాళ్ళేసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ఇలా పడుకొని చెబుతున్నాడట, అయ్యా నేను పాపినయ్యా, నేను పాపాత్ముణ్ణి, నా జీవితం బాగోలేదు, నువ్వు పరలోకం నుండి వచ్చిన దైవస్తునివి, నీవు నా దగ్గరకు వచ్చావు, కానీ నేను నీ దగ్గర రావడానికి నేను అర్హుని కాదు. అంటే దేవుడు పరిచయం అయితే ఆ పరలోకపు వాతావరణం మన దగ్గరకు వస్తే వెంటనే పేతురు గారి జీవితంలో కలిగినది ఏంటి? పశ్చాత్తాపం. నేను సరిపోను ప్రభువా, నీ దగ్గర రావడానికి సరిపోను, నేను పాపాత్ముని, నా జీవితం బాగోలేదు, నా ఆలోచనలు బాగోలేదు. అంటే ఒక ఉన్నతమైన దృష్టి కలిగి మనం జీవిస్తే వెంటనే ఆ ఉన్నతమైన దృష్టి ఏం చూపిస్తుందంటే, నీ జీవితాన్ని ఒకసారి పరీక్షించుకో, నీ ఆలోచనలు ఒకసారి చూసుకో, నీ రహస్య జీవితం ఎలా గడుపుతున్నావు ఒక్కసారి నిన్ను నీవు టెస్ట్ చేసుకో. యెషయా గారి జీవితంలోనూ అదే, నేను సరిపోను ప్రభువా, నా పెదవులు, నా మాటలు మంచివి కాదు, నేను నశించిపోయే స్థితిలో ఉన్నాను, నాకు జీవం లేదు. అదే మాట పేతురు గారు, నేను పాపాత్మున్నయ్యా, నేను నీ దగ్గర రావడానికి సరిపోను, నన్ను వదిలిపో, నువ్వు నా దగ్గరకు వచ్చావు కానీ నేను మాత్రం రావడానికి నేను సరిపోను. నువ్వు ప్రేమించొచ్చావు కానీ నాకు అర్థమవుతుంది నా అంతరంగ జీవితం బాగోలేదు, నా మనస్సు బాగోలేదు, పైకి కనబడుతున్నంత మంచోని కాదు, నేను పాపాత్ముని. వెంటనే ప్రభు రాగానే తన జీవితంలోనికి వచ్చింది పశ్చాత్తాపం. అంటే ఆత్మచేత నింపబడితే ప్రభు మన జీవితంలోనికి వస్తే ఏం జరుగుద్దంటే ఒకే ఒక్కటే, తన జీవితాన్ని తను చూసుకుంటాడు. దేవునికి నాకు ఏదైతే ఆయన దగ్గరికి చేరకుండా ఉందో దానిని ఏ విధంగా పక్కగా జరపాలా అని తన జీవితాన్ని చూసుకుంటాడు. ఎవరు చూసుకుంటారు ఇవన్నీ? ఆత్మచేత నడిపింపబడుతున్న వ్యక్తి, ఆత్మ సంబంధి ఉన్నతమైన దృష్టి కలిగి జీవిస్తాడు. ఆత్మ సంబంధి అంతరంగ దృష్టిని చూసుకుంటాడు. దేవుని ఎదుట నిర్దోషిగా కనబడుటకు తన సాయశక్తులా ప్రయత్నిస్తాడు. ఎవరు? ఆత్మ సంబంధి. ఆయన ఎదుట నేను దోషిగా కనబడకూడదు, ఆయన ఎదుట నేను నిర్దోషిగా ఉండాలి, ఆయన ఎదుట నేను యథార్థవంతుడిగా ఉండాలి, ఆయన ఎదుట నేను నీతిమంతుడిగా ఉండాలని ఎప్పటికప్పుడు తన సాయశక్తులా ప్రయత్నించి పోరాడి విజయం ఉంది. ఆయన ఎదుట నిర్దోషిగా నిలబడతాడు. అతడే నిజమైన క్రైస్తవుడు, అతడే ఆత్మ సంబంధి, అతడే దేవునికి నచ్చిన కుమారుడు, అతడే దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్న వ్యక్తి.
వారు ఎలా ఉంటారంటే పోరాడతారు నిత్యం దేవుని ఎదుట నిర్దోషిగా కనబడడానికి. నిజంగా పోరాడతాడంటే అపోస్తులుడైన పౌలు గారు తన జీవితం అంతా అభ్యాసం చేశాడట దేవుని ఎదుట నిర్దోషిగా కనబడడానికి. చూస్తారా ఒకసారి చూడండి ఆ మాట. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 16వ వచనం. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 16వ వచనం. 24వ అధ్యాయం 16వ వచనం. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనిచున్నాను. పౌలు గారు ఏమంటున్నారు? ఆ మహాసభ ఎదుట ఆ రాజు ముందు నిలబడి అంటున్నారు ఆయన ఏమని? ఇదిగో ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ ఎవ్రీడే నా అంతర్వాణి, నా అంతర్దృష్టి, నాలో ఆ అంతర్దృష్టి, నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండాలని అభ్యాసం చేసుకుంటున్నాడట. రోజు రోజుకి దేవుని ఎదుట నేను నిర్దోషిగా ఎలా ఉండాలని రోజు అభ్యాసం చేస్తున్నాడట. ప్రాక్టీస్. ఈరోజు నేను అడుగుతున్నా, ఒకవేళ మన ఆత్మతో నింపబడితే ఈ ప్రాక్టీస్ మనలో ఉందా? దేవుని ఎదుట నేను నిర్దోషిగా కనబడాలి, నా మాటను మార్చుకోవాలి, ప్రాక్టీస్ ఉందా? దేవుని ఎదుట నా కన్నులు నిర్దోషమైనవిగా కనబడాలి, నా చూపును మార్చుకోవాలి, అభ్యాసం ఉందా? లేదు. ఏముంది? ఇవేమీ లేవు. కానీ మోసం ఎలా చేయాలా అని అభ్యాసం చేస్తాం. ఎవరికి దొరకకుండా ఎలా పాపంలో మునిగి తేలాలా అని అభ్యాసం చేస్తాం. ఎవ్వరికై కనబడకుండా అందరి కళ్ళు కప్పి చీకటి కార్యాలు ఎలా చేసి తప్పించుకోవాలని అభ్యాసం చేస్తాం, ప్రాక్టీస్ చేస్తాం. ఏం చెయ్యం? దేవుని ఎదుట నిర్దోషిగా కనబడడానికి పౌలు గారట, పౌలంతటి ఆయనే ఎవ్రీడే ఎల్లప్పుడూ అభ్యాసం చేస్తే మనం ఎంత తాపత్రయపడాలి ప్రభు ఎదుట నిర్దోషులుగా కనబడడానికి. ఉన్నదా ఇలాంటి ఆలోచనలు? లేకపోతే పౌలు గారిని చూడు, ఆత్మచేత నింపబడితే దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు అనడానికి గుర్తులు పరలోకముందున్న ప్రభు మీద దృష్టి ఉంటుంది. 2 అంతరంగ దృష్టిని చూసుకుని దేవునికి ఎలా దగ్గర అవ్వాలా అని ఆలోచిస్తూ బ్రతుకుతాం. తనని తాను ఎల్లప్పుడూ విమర్శించుకుంటాడు. తను ఇదిగో ఇది బాగోలేదు, ఇది సరి చేసుకో. మనస్సాక్షి చెబుతుంది, మనలో ఉన్న ఆ అంతర్వాణి చెబుతుంది, ఇదిగో ఇది మార్చుకో, ఇలా జీవించు, ఇలా మాట్లాడు, ఇలా చూడు. ఇది నువ్వు ఇలా మార్చుకుంటే దేవుని ఎదుట నిర్దోషుకుంటావు. ఇదంతా నీకు ఎప్పుడు వస్తుందంటే ఆత్మచేత నింపబడినప్పుడు నీ జీవితాన్ని నువ్వు చూసుకుంటే వస్తుంది. నువ్వు దేవుని కొరకు ప్రభావవంతంగా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు కదా, ఆ ప్రభావవంతంగా నిన్ను ఉండకుండా చేసే విషయాలేంటో గమనించు, దానిలో అభ్యాసం చేయి. నిన్ను దేవునికి దూరం చేసే విషయాలేంటో నువ్వు అబ్జర్వ్ చేయి, అవి నీకు తెలుసు, అందులో అభ్యాసం చేయి. ఎల్లప్పుడూ దేవుని ఎదుట నిర్దోషిగా కనబడడానికి నువ్వు తాపత్రయం పడాలి. నువ్వు ఎల్లప్పుడూ ప్రతిరోజు నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ఎలా దేవునికి దగ్గర కావాలి, ఎలా మాట్లాడాలి, ఎలా చూడాలి. పౌలు గారు చేసేవారట, ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకొనిచున్నాను. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాము. ఈ నిర్దోషిగా కనబడే ఈ ప్రయత్నంలో ఏదైనా మమ్మల్ని దేవునికి దూరం చేస్తాదేమోనని ఎల్లప్పుడూ మేము అభ్యాసం చేస్తూ మేము ఏం చేయాలనుకుంటున్నామంటే ఇక మా జీవితాల్లో ప్రభువుని చూపించాలనుకుంటున్నాం. ఇక మమ్మల్ని చూస్తే ప్రభువే కనబడాలనేంత అభ్యాసం మేము చేస్తున్నాం. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకి, అంటే మమ్మల్ని చూస్తే ఇలా చూస్తే ప్రభువుగా కనబడాలి. మనల్ని చూస్తే రియల్ క్రిస్టియన్ అన్నట్టుగా మన మీద ముద్ర వేయాలి. అలా ఉంటారంట ఎవరు?
తన జీవితాన్ని తను సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నవారు వీళ్ళెవరు అంటే ఆత్మచేత నింపబడిన వ్యక్తి. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఆత్మ సంబంధులు, ఎవరు ఆత్మచేత ప్రేరేపింపబడుతున్నవారు, ఎవరు నిజమైన క్రైస్తవులు, ఎవరు దేవుడు నడిపిస్తున్నాడు అని మనం ఎలా డిక్లేర్ చేయగలమంటే, ఆయన ప్రసంగాలే చేయడు, తన జీవితాన్ని తను చూసుకుంటాడు. పౌలు గారు ప్రసంగాలు చేసి ఊరుకోలేదు, తన జీవితాన్ని తను చూసుకున్నాడు, ఎవ్రీడే ప్రాక్టీస్ చేశాడట. పేతురు గారు తన జీవితంలో ప్రసంగాలు చేసి స్వస్థతలు చేసి ఆగిపోలేదు, తన జీవితాన్ని తను పరీక్షించుకుంటున్నాడు రోజు రోజు. ఎస్ఏ గారు ప్రవచనాలు చెప్పి ఆగిపోలేదు, ప్రభు తన జీవితంలో ప్రభువుని చూడగానే తనకు అర్థమైపోయింది, తన జీవితాన్ని తను చూసుకుంటున్నాడు, ప్రవచనాలు చెబుతున్నాడు, తన జీవితాన్ని తను సరి చేసుకుంటున్నాడు. అంటే ఆత్మచేత నడిపింపబడుతున్నాము అని మనకు తెలియాలని అంటే ప్రభువు మీద దృష్టి సారించాలి, ప్రభువు మీదే మన మనసు ఉండాలి. అలా మనసు నిలుపునప్పుడు అదుంటే సరిపోదు, వెంటనే ఆ ప్రభువు నువ్వు చేరుకోవాలంటే, ఆయన ఎదుట నువ్వు నిర్దోషిగా కనబడాలంటే మన జీవితం, మన అంతరంగ స్థితి, మన రహస్య జీవితం, మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రభు ఎదుట నిర్దోషిగా ఎల్లప్పుడూ కనబడేలా ప్రాక్టీస్ చేయాలి. అంతరంగ దృష్టి ఉన్నవాడు ఎలా చూస్తాడనంటే చూసుకుంటాడు, రోజు తన జీవితాన్ని చూసుకొని ఇదొద్దు 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 అని అన్నీ పక్కన పెట్టి ఇది దేవునికి నచ్చిద్దని దేవుని ఎదుట నిలబడతాడు నిర్దోషిగా. ఎప్పుడైతే ఉన్నతమైన దృష్టి, అంతరంగ దృష్టి ఈ మనిషిలో ఉన్నాయో, అర్థమవుతుందో లేదో, పరలోకం మందున్న ప్రభువు మీద దృష్టి సారించినప్పుడు నా జీవితాన్ని నీ జీవితాన్ని నువ్వు చూసుకొని మన మనస్సాక్షి చెబుతుంది, ఆత్మ చెబుతుంది. మన జీవితాన్ని మనం చూసుకొని సరి చేసుకుంటూ మెల్లిగా ముందుకెళ్ళిపోతున్నప్పుడు, యేసు యొక్క జీవం మన శరీరాల్లో కనబడేలా మనం ప్రవర్తిస్తున్నప్పుడు, మన క్యారెక్టర్ని చేంజ్ చేసుకుంటున్నప్పుడు, మన ప్రవర్తన విధానాన్ని మనం మార్చుకుంటున్నప్పుడు, ఇది ఎప్పుడైతే మారిందో ఈ రెండు మరొక దృష్టి వైపు మార్గాన్ని సరళం చేస్తాయి. ఉన్నతమైన దృష్టి అంతరంగ దృష్టిని చూసుకునేలా చేస్తుంది. ఈ ఉన్నతమైన దృష్టి, ఈ అంతరంగ దృష్టి మరొక మార్గం వైపు ద్వారాలను తెరుస్తుంది. అదే బాహ్య సంబంధమైన దృష్టి. అదేంటో వచ్చే వారం ఆలోచించేద్దాం. ఆ బాహ్య సంబంధమైన దృష్టి అంటే ఎలా ఉంటుందో, అసలు ఆ ఉన్నతమైన దృష్టితో ఈ అంతరంగ దృష్టితో మనం నిలబడుతున్నప్పుడు ఆ బాహ్య సంబంధమైన దృష్టిలోనికి ఎలా మనల్ని మళ్ళిస్తుందో, ఆ ఆత్మ మనల్ని ఎలా ప్రేరేపిస్తుందో, ఆ దేవుడు మనల్ని ఎలా ముందుకు నడిపిస్తాడో వచ్చే వారం విందాం. అప్పటి వరకు మనం గుర్తుంచుకోవాల్సింది, మన జీవితాల్ని అంతరంగ దృష్టిని చూసుకునేలా మనం సరి చేసుకోవాలి. ఆ చూసుకున్నప్పుడు మనల్ని మనం ఏ విషయాల్లో మనం దేవునికి దూరం అవుతున్నామో ఆ ప్రతి విషయంలో మనం ప్రాక్టీస్ చేస్తూ దేవుని ఎదుట నిర్దోషిగా నిలబడడానికి ప్రయత్నం చేయాలి. ఈ ప్రాక్టీస్ ఎప్పుడు ఉండాలి. పౌలు జీవితాంతం చేశారట, పేతురు గారు జీవితాంతం కొనసాగించారు, యెషయా గారు చేశారు, మిగిలిన శిష్యులందరూ తమ జీవితంలో ప్రభువు కొరకు నిలబడుతూనే తన జీవితాలను చూసుకున్నారు. ప్రభు పని చేస్తున్నాం కదా, మేము ఏం చేయని అవసరం లేదు అనుకోలేదు. మనలాంటి వాళ్ళు కాదు వాళ్ళు. ప్రభువుకు 10 రూపాయలు ఇచ్చేసి దేవుడు నేను ఏం చేసినా పర్వాలేదు అనుకుంటే కుదరదు. నీ 10 రూపాయలు 10 రూపాయలే, నీ జీవితమే. నువ్వు దేవుని కొరకు ఏదో గొప్ప కార్యం చేసేసి నేను ఎలా బ్రతికేసినా దేవుడు నాతోనే ఉంటాడు, నాలోనే ఉంటాడు, నన్ను కాకపోతే ఇంకేమైనా పట్టించుకుంటాడు అంటే ఆయన పట్టించుకోడు. ఆయన నువ్వు ఇచ్చేది ఇవ్వడమే, నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోవడమే, నువ్వు చేసేవి చేయడమే, అనగా దేవునికి నచ్చే క్రియలు చేస్తూనే దేవుని దగ్గరికి లేదా దేవుని సహవాసంలోనికి మనం వెళ్ళిపోవాలనే ఆలోచనలతో ఉంటూనే ఆ సహవాసంలోనికి వెళ్ళడానికి ఏవైతే అడ్డుగా నిలబడుతున్నావో వాటిని సరి చేసుకుంటూ పోతే తప్ప నేను ఇది చేశాను, ఈ ఆలోచన ఉంది కదా అంటే కుదరదట. కాబట్టి మనం చేయాల్సింది ప్రాక్టీస్ చేయాలి. దేవుని యొక్క కార్యాలు చేయడానికి, దేవునికి దగ్గరగా జరగడానికి ఏవైతే ఇబ్బంది పెడుతున్నావో వాటిని జయించడానికి పశ్చాత్తాపపడాలి, ప్రార్థన చేయాలి, అభ్యాసం చేయాలి, దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకోవాలి. ఇలా జరుగుతున్నప్పుడు మన అంతరంగ దృష్టి బాగుంటుంది, ఉన్నతమైన దృష్టి కలిగి జీవిస్తాం. అలా జీవించినప్పుడు బాహ్య దృష్టిలోనికి నడిపిస్తుంది. అలాంటి వారు ఎలాంటి కార్యాలు చేస్తారో వచ్చే వారం విందాం. తలలోంచని చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడు అయిన దేవా, దయగల తండ్రి, కృపగల మా ప్రభు తండ్రి, మాలో ఉన్న ఆలోచనలు మేము మార్చుకోవాలని, దానికి మేము అభ్యాసం చేయాలని, మేము మీ చేత నడిపింపబడుతున్నాము అనడానికి గుర్తు మీ యందు మనసు కలిగి తండ్రి మా మనసులో మేము సరి చేసుకోవడం అని మాకు అర్థమవుతుంది. ఆ
ఆత్మఫలములతో ఫలిస్తున్నాం అనుకుంటున్న మేము ఈ లక్షణాలు లేకుండా మేము జీవించినట్లయితే తండ్రి సరి చేసుకోవడానికి సహాయాన్ని అనుగ్రహించండి. మరిన్ని మాట్లాడేది వారు మాతో మాట్లాడండి. మా బ్రతుకుల్లో ఇంకను ఉజ్జీవాన్ని నింపే, మాలో ఇంకను ఫలాలను తీసుకొచ్చే మాటలను కుమారుల ద్వారా మాతో మాట్లాడి బలపరిచి స్థిరపరుస్తారని కోరుచు క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి.